నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈ టైటిల్ పెడితే మీరందరూ ఏమో అనుకుంటున్నారేమో. యాక్చువల్ మ్యాటర్ ఉంది ఈరోజు. రోజా సెల్వమణికి నగరి అనేది చాలా ముద్దుకరమైన ప్లేస్. అంటే చాలా ముద్దు ముద్దుగా చూసుకుంటుంది. అలాంటి నగరిలో లాస్ట్ టైం ఎన్నికలు అయిపోయిన తర్వాత లెక్కింపు ఇలా మొదలైందో లేదో అలా బయటకు నిరుత్సాహంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మొత్తం గుప్పెడు పూలు, దాని తర్వాత పూజలు చేసి నేను గెలుస్తానని వచ్చింది. మొత్తం ఓడిపోయేటప్పటికి చాప చుట్టేసింది. దెబ్బకి ఆ మంత్రి గారికి ఈరోజు దిక్కు దివాణా లేకుండా పోయింది. కానీ విచిత్రం ఏంటంటే ఎవరినైతే అన్నయ్య నమ్మిందో ఆ జగనన్నయ్య తిరిగి హ్యాండ్ ఇచ్చే మూమెంట్ వచ్చేసాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక నగరి నియోజకవర్గంలో అక్కడ లోకల్ క్యాడర్ అంతా సో కాల్డ్ రోజా సెల్వమణికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవేళ రోజానే క్యాండిడేట్ కింద నుంచో పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా జగన్ గెలవచ్చేమో కానీ నగరిలో మాత్రం రోజాను ఓడించడం ఖాయం. ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బగా మిగులుతుందని చెప్పి క్లియర్గా చెప్పేశారు. దెబ్బకి ఆలోచనలో పడిన జగన్మోహన్ రెడ్డి ఇంత చేసి చివరికి ఓడిపోయే క్యాండిడేట్లు పెడితే వచ్చేసారి 11 కూడా రాకుండా నేను గెలుస్తానో గెలవకుండా ఉన్న పరిస్థితిలో ఉంటానన్న దెబ్బకి ఈ క్యాండిడేట్ని నగర్ నుంచి తొలగించాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నాడంట. కేవలం ఈ ఒక్క క్యాండిడేటే కాదండి, ఇంకొక డౌట్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు. అతనే అంబటి రాంబాబు. కాపు కులానికి అతన్ని వాడినంత ఎవరిని వాళ్ళ ఫుల్గా వాడేసింది వైసీపీ. దెబ్బకి ఏమైంది, ప్రతిసారి పోలీసులు తోసేటప్పటికి అతని పైన బ్లేమ్ గేమ్ ఎక్కువైపోయింది. అతని సత్తెనపల్లిని తీసి గుంటూరులో పెట్టారు. గుంటూరులో టికెట్ వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే అక్కడ కూడా పోటీ ఉంది క్యాండిడేట్కి. వీళ్ళు శ్రమపడింది ఏంటో విషయం నాకు తెలియదు కానీ అంబటి రాంబాబు కూడా ఇలాగే టికెట్ విషయంలో చొక్కెదురు అన్న సమస్య ఖచ్చితంగా నడుస్తుంది. రోజా సెల్వమణి విషయం వచ్చేటప్పటికి ఒకవేళ జగన్ హస్తం పైనుంచి లేకపోతే అంటే ఉన్న పీకేదేంటి వెళ్ళండి, మరీ చెప్తున్నాను, నేను కూడా టూ మచ్ అయిపోయింది నాకు కూడా. జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నా లేకపోయినా ఈవిడ పైన మాత్రం ఆడుదాం ఆంధ్ర కేసు హ్యాంగింగ్గా ఉంది. 70 కోట్ల కుంభకోణం చేశారని చెప్పి క్లియర్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీల నివేదిక సమర్పించింది. సమర్పించి కూడా 2 నెలలు అయింది, కానీ మహారాణికి మాత్రం ఏంటంటే పళ్ళ అలా కూర్చుంది. ఇది కాకుండా టూరిజం మినిస్టర్ కింద చేసిన అక్రమాలు, అక్కడ వైజాగ్లో మనం చూస్తే ఆ 3 భవంతులు, విలాస భవంతులు, మొదట సీఎం కార్యాలయం, తర్వాత పుతిన్ ఉండటం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయాడు. అది కూడా దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి అనే విషయం బయటకు వస్తుంది. 600 కోట్లతో నిర్మించిన విశాఖపట్నం 3 భవంతుల్లో కూడా మేడం హస్తమే ఉంది. మేడమే రిబ్బన్ కట్ చేశారు. కాటికి కాళ్ళు జాపుకునే వాళ్ళందరితోనూ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటలాడిచ్చి అక్కడ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో కలెక్టర్ దగ్గర ఫండ్స్ వాటిని మిస్యూజ్ చేసేసింది. జగనన్నే గెలవటం కోసం, బోడీ సిద్ధాల కోసం ఇవన్నీ తీసుకొచ్చేసి 17 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళే సబ్ జూనియర్స్ అని వేసేసి ఓటు హక్కు ఉన్న వాళ్ళందరినీ వాడేసి ఎలక్షన్ కరెక్ట్గా 1 సంవత్సరం ముందు ఆంధ్రాని ఆడి పడేసిన రోజా సెల్వమణి ఈ క్యాండిడేట్ పైన కేసులు అయితే ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాయి. 100% ప్రొసీడ్ అవుతాయి. ప్రొసీడ్ అయిన తర్వాత ఓదార్పు ఉంటుందా, వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే స్థానం అని ఉంటుందా? నగరిలో ఈమెకి ఎగ్జిస్టెన్స్ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి పునరాలోచిస్తున్నాడంట ఈ క్యాండిడేట్ టికెట్ ఇవ్వాలా వద్దా అని చెప్పి. దెబ్బకి పార్టీ గెట్టేసి, రాష్ట్రం గెట్టేసి, జైళ్ళకి పంపించేసి అలా అనాథలా కూర్చోబెడితే ఈ క్యాండిడేట్కి దిక్కెవరు? ఊరుకో చెల్లెమ్మ, నీతో పాటు నేను నన్ను అంబటి వచ్చి తవరు తీయడం తప్ప, ఓదార్చడం తప్ప ఈ అన్నా చెల్లెళ్ళకి ఇంకెక్కడా కూడా ఎంట్రీ టికెట్ అన్నది కనపడట్లా. సో మరి వేచి ఉండాలి. ఏంటబ్బా ఈ క్యాండిడేట్కి నగరి కూడా పోతే ఏ పార్టీలో జాయిన్ అవుతుంది? ఎవరు తీసుకోరు, ఏ పార్టీ తీసుకోరు. ఆల్రెడీ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, తిని రానివ్వరు. ఉన్నది ఒకటి వైకాపా, లేకపోతే కాంగ్రెస్. వాళ్ళు అస్సలు రానివ్వరు ఈ క్యాండిడేట్ని. ఎందుకంటే రోజాకు చరిత్ర ఉందండి. స్టాలిన్కి ప్రచారం చేస్తే స్టాలిన్ సీఎం క్యాండిడేట్ ఓడిపోతాడు. ఐపీఎల్కో ఎవరికో టీంకి వెళ్ళి ఆల్ ది బెస్ట్ అని చెప్తే వాళ్ళు ఓడిపోతారు. నేను రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే రాజశేఖర రెడ్డి గారికి నమస్కారం, రెస్ట్ ఇన్ పీస్ రాజశేఖర రెడ్డి గారు అయిపోయారు ఆయన. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వస్తే 11 స్థానాల్లో కూర్చున్నాడు. అక్క నువ్వు మాకు వద్దని చెప్పే రూల్స్ అండ్ రైమ్స్ అన్ని పార్టీస్కి ఉన్నాయి. ఒంటరిగా మిగిలిపోయిన రోజా ఏమంటారు మీరు? నగరి కూడా పోయి జైలు జీవితంకి అంకితం అయిపోతే అక్కని కాపాడే వాళ్ళు ఎవరు? దీని గురించి మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.